హాయ్ అండి. నేను మీ సురేష్. అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన టాపిక్ టైప్ ఆఫ్ ఫౌండేషన్స్. టైప్ ఆఫ్ ఫౌండేషన్స్ చెప్పే ముందు ఫౌండేషన్ అంటే ఏంటో చూద్దామండి. సో మన స్ట్రక్చర్స్ ఆర్ బిల్డింగ్స్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తాం కదండి, దాంట్లో మెయిన్ క్రూషియల్ పార్ట్ ఏదైనా ఉందంటే హార్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అని చెప్పొచ్చు. అది దాని ఫౌండేషన్ అండి. సో ఫౌండేషన్ ఎంత స్టేబుల్గా ఉంటే మన కన్స్ట్రక్షన్ అంత స్టేబుల్గా ఉంటుంది. సో ఫౌండేషన్ అంటే ఏంటంటే మన లోడ్స్ని, బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ స్టేబుల్గా ఉండడానికి దాని యొక్క లోడ్స్ని కింద ఉన్న సాయిల్ ఆర్ రాక్కి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని ఫౌండేషన్ అంటారండి. సో ఫౌండేషన్ చాలా రకాలు ఉన్నాయి. అవి మన డిజైన్, నెక్స్ట్ అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్, నెక్స్ట్ సాయిల్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి వేరీ అవుతూ ఉంటుందండి. సో దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు మనకి టైప్ ఆఫ్ ఫౌండేషన్స్లో మెయిన్ 3 టైప్స్ ఉంటాయండి. 1 షాలో ఫౌండేషన్స్, 2 డీప్ ఫౌండేషన్స్, 3 స్పెషల్ ఫౌండేషన్స్ అండి. సో షాలో ఫౌండేషన్ అంటే మనం జనరల్గా చూస్తూ ఉంటామండి, మ్యాట్ ఫౌండేషన్స్ అని, స్టఫ్ ఫౌండేషన్స్ అని, స్టోప్డ్ ఫౌండేషన్స్ అని ఇలా చాలా చూస్తూ ఉంటాం. సో డీప్ ఫౌండేషన్స్ అంటే పైలింగ్కి సంబంధించి ఉంటాయండి. తర్వాత స్పెషల్ ఫౌండేషన్స్ అంటే కొన్ని స్పెషల్ కేసెస్లో వేస్తారు. మన ఇండియాలో మ్యాక్సిమం ఇట్లా వాడినామండి. సో షాలో ఫౌండేషన్స్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. సో షాలో ఫౌండేషన్స్లో మనకి ఫస్ట్ వచ్చేవి ఐసోలేటెడ్ ఫౌండేషన్స్ అండి, ఐసోలేటెడ్ ఫుటింగ్స్. వీటిలో ఐసోలేటెడ్ ప్యాడ్ ఫుటింగ్ అండి. అంటే దీన్ని నార్మల్గా మనం మన బిల్డింగ్స్ చూస్తూ ఉంటాం. కిందన ఒక రెక్టాంగులర్ స్క్వేర్ టైప్లో కిందన ఒక ఫుటింగ్ వేసి దాని మీద కాలం లేపేస్తుంటాం. అది ప్యాడ్ ఫుటింగ్ అండి, ఐసోలేటెడ్. సెకండ్ వన్ వచ్చేసరికి ఐసోలేటెడ్ స్టెప్డ్ ఫుటింగ్ అండి. అంటే ఏం లేదు, మన ప్యాడ్ ఫుటింగ్ మీద ఇంకొక స్టెప్ వేస్తారు. అలా 1, 2, 3 ఒక అంటే డిపెండింగ్ ఆన్ స్ట్రక్చర్ లోడ్స్ బట్టి ఈ స్టెప్డ్ ఫుటింగ్స్ ఉంటాయండి, మారుతూ ఉంటాయి. సో దాని మీద కాలం యాజ్ యూజువల్గా వెళ్ళిపోతుందండి. సో థర్డ్ వన్ ఐసోలేటెడ్లో స్లోప్డ్ ఫుటింగ్ అండి. దీన్ని మ్యాక్సిమం మనం మన స్ట్రక్చరల్ సెట్స్ అయ్యి వేస్తారు కదండి, వాటిలో చూస్తూ ఉంటాం. ఈ కింద మన ప్యాడ్ ఫుటింగ్ ఏదైతే ఉందో ఆ టైప్లో వేసి దాని మీద స్లోప్ పెట్టేసి అక్కడి నుంచి కాలం వెళ్తుందండి పైకి. అంటే కాలం అంటే పెడస్టల్ వేస్తారు, పెడస్టల్ మీద స్ట్రక్చరల్ ఐటమ్ వెళ్తాయి. కొన్ని సందర్భాల్లో మన బిల్డింగ్స్ కూడా దీన్ని వాడతారండి. సో ఇవి 3 ఐసోలేటెడ్లో మ్యాక్సిమం మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మనకి స్టాప్ ఫుటింగ్ అండి. స్టాప్ ఫుటింగ్ అంటే ఏం లేదు, 2 ఫుటింగ్ని కంబైన్ చేస్తూ ఒక స్టాప్ బీమ్ ఉంటుందండి, దాన్ని స్టాప్ ఫుటింగ్ అంటాం. ఇవన్నీ డిజైన్ మీద ఆధారపడి మారుతూ ఉంటాయి. నెక్స్ట్ కంబైన్డ్ ఫుటింగ్ అండి. కంబైన్డ్ ఫుటింగ్ అంటే మనకి లైక్ బిల్డింగ్ లెంత్ పెద్దదైనప్పుడు మధ్యలో మనం ఎక్స్పెన్షన్ జాయింట్ ఇవ్వాల్సి వస్తుందండి. ఆ సందర్భాల్లో 2 కాలంలు పక్కన ఉంటాయి, అప్పుడు ఒకే ఫుటింగ్ మీద 2 కంబైన్గా లేపుతారండి. అలా వాడేదాన్ని కంబైన్డ్ ఫుటింగ్ అంటాము. నెక్స్ట్ రాఫ్ట్ ఆర్ మ్యాట్ ఫుటింగ్ అండి. అంటే మన సాయిల్ చాలా లూజ్గా కింద ఉన్నప్పుడు, అంటే బ్లాక్ వాటర్ సాయిల్ అలాంటివి ఉండేటప్పుడు ఏం చేస్తారంటే డిజైన్లు ఒకటే రాఫ్ట్ ఇచ్చేసి రాఫ్ట్ మీద నుంచి కాలమ్స్ తీసుకుంటామండి, దాన్నే రాఫ్ట్ ఆర్ మ్యాట్ ఫుటింగ్ అంటాం. సో లాస్ట్ వన్ అండి వాల్ ఫుటింగ్. వాల్ ఫుటింగ్ని మనం మ్యాక్సిమం రిటైనింగ్ వాల్స్కి చూస్తూ ఉంటాం. సో కింద ఒక రాఫ్ట్ వేసేసి దాని మీద స్టీల్ వెర్టికల్ వదిలేసి దానికి మళ్ళీ షట్టరింగ్ పెట్టి వాల్ కాంక్రీట్ వేస్తూ ఉంటామండి. రిటైనింగ్ వాల్స్లో మ్యాక్సిమం చూస్తుంటాం. నెక్స్ట్ హిల్లీ ఏరియాస్లో మనం చూస్తూ ఉంటాం మ్యాక్సిమం దాన్ని. నెక్స్ట్ వీటిలో టైప్ ఆఫ్ షాలో ఫౌండేషన్స్ ఒక్కొక్కటి డీటెయిల్గా చూసుకున్నాం కదండి, వాటిని ఇక్కడ చూపించాను అన్ని కలిపి. ఈ మధ్యలో కనబడుతుంది కదా, ఆ విధంగా చూపించాను. ఇక్కడ మనకి టైప్ ఆఫ్ ఫౌండేషన్లో మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నాం కదండి, షాలో ఫౌండేషన్స్, డీప్ ఫౌండేషన్స్. షాలో ఫౌండేషన్స్ గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో డీప్ ఫౌండేషన్లోకి వచ్చేసి పైలింగ్ అండి. పైలింగ్లో మనం మ్యాక్సిమం 2 టైప్స్ చూస్తూ ఉంటాం. ఒకటి బోర్డ్ పైలింగ్, 2 డ్రివెన్ పైలింగ్ అండి. పైలింగ్ అంటే మీకు ఇమేజ్లో చూపిస్తున్నాం కదండి, ఈ కింద వెర్టికల్ ఉన్నాయి కదా, వీటినే పైలింగ్ అంటాం. ఇవి గ్రౌండ్ లెవెల్ నుంచి కిందకి వెళ్తాయండి, బిలో గ్రౌండ్కి వెళ్ళిపోతాయి. అంటే 12 మీటర్, 20 మీటర్, సమ్టైమ్స్ 30 కూడా వెళ్తూ ఉంటాయి కిందకి. సో వీటి ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ మనకి చూడండి బోర్డు పైలింగ్ ఉంది. బోర్డు అంటే మీకు ఆల్రెడీ మనం ఇంటి దగ్గర బోర్లు వేస్తూ ఉంటారు కదండి, ఆ బోర్కి వాళ్ళకి డ్రిల్ ఎలా చేస్తుంటారు, రౌండ్గా తిరుగుతూ డ్రిల్ చేస్తూ కిందకి వెళ్ళిపోతుంది కదండి మన బోర్. సేమ్ అదేవిధంగా ఆ మిషన్ ఏదైతే ఉందో అది డ్రిల్ చేసుకుంటూ కిందకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత కాంక్రీట్ వేస్తూ క్లోజ్ చేస్తారండి. పైలు పైకి వస్తుంది. పైలు పైకి వచ్చిన తర్వాత మనకి ఒక ఫుటింగ్, అంటే ఇక్కడ ఫుటింగ్ అనకూడదు, పైల్ క్యాప్ అనాలి. పైల్ మీద ఉంటుంది కాబట్టి పైల్ క్యాప్ అంటారండి. సో ఈ పైల్ క్యాప్కి వాళ్ళు డిజైన్ చేసిన దాన్ని బట్టి, డిజైన్ మీద డిపెండ్ అయ్యి
ఎన్ని పైలు కావాలో అన్ని పైలని వాళ్ళు వేసుకొని దాని మీద పైల్ క్యాప్ వేసి మిగిలిన స్ట్రక్చర్ అంతా యాజ్ యూజువల్ అండి. మనం చాలా ఫౌండేషన్స్కి డీ ఫౌండేషన్కి ఒకలాగే చేస్తాం. సో ఆ విధంగా ఉంటుందండి. అదే డ్రివెన్ పైలింగ్ అంటే ఏం లేదండి, ఇందాక బోర్ చేసాం కదండి, ఇక్కడ హ్యామరింగ్ చేస్తారండి. పైనుంచి ఒక కేసింగ్ పెట్టి కేసింగ్ని పైనుంచి హ్యామరింగ్ చేస్తూ కేసింగ్ కింద దింపుతారు. దింపిన తర్వాత కేసింగ్లో స్టీల్ పెట్టేసి పైనుంచి కేసింగ్లో కాంక్రీట్ వేస్తారండి. కాంక్రీట్ వేసిన తర్వాత కేసింగ్ తీసేస్తారు. సో పైల్ సెట్ అయిన తర్వాత పైల్ క్యాప్ వేసేసి యాజ్ యూజువల్గా కాలం లేపుకుంటారండి. ఇదే మేజర్ వేరియేషన్, రెండింటికి డిఫరెన్స్, ఇంకేం లేదండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను షాలో ఫౌండేషన్, డీ ఫౌండేషన్ డిఫరెన్స్. వీటిని మ్యాక్సిమం సీషోర్ ఏరియాస్ దగ్గరలో, నెక్స్ట్ రివర్స్కి దగ్గర ఉన్న ఏరియాస్లో అండ్ సమ్ టైమ్స్ బ్లాక్ సాయిల్ ఉంటుంది కంటిన్యూ కిందకి క్వశ్చన్ అవుతుంటుంది. అలాంటి ప్లేసెస్లో పైలింగ్ని మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తారండి. ఈ వీడియోలో వీటి గురించి డీటెయిల్గా అండ్ దీని యొక్క బీబీఎస్, దీని యొక్క క్వాంటిటీస్, అంటే ఈ చాలా ఫౌండేషన్ యొక్క క్వాంటిటీస్ ఎలా తీయాలి, పైలింగ్ యొక్క క్వాంటిటీస్ ఎలా తీయాలి, వీటి యొక్క స్టీల్ కాల్కులేషన్ ఎలా చేస్తారు, ఈ పైలింగ్ యొక్క స్టీల్ కాల్కులేషన్ ఎలా చేస్తారు, అండ్ పైల్ క్యాప్ అంటే కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ నేను డ్రాయింగ్స్ తెస్తానండి. పైల్ క్యాప్లు ఎలా ఉంటాయి, వాటిలో స్టీల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్గా చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మేము ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.